సో ఈ సిఏ కోర్స్లో అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఎలా ఉంటాయి? చెప్పండి. ఇంటర్మీడియట్ అయిపోయిన స్టేజెస్ 3 ఉంటాయి. సిపిటి, ఇంటర్, ఫైనల్. డిగ్రీ అయిన వాళ్ళకి స్టేజెస్ వచ్చేకి 2 ఉంటాయి. ఇంటర్ వచ్చేకి ఫైనల్ 2 స్టేజెస్ ఉంటాయి. బట్ వీటితోటి ఆర్టికల్స్ కూడా చేయాలి. ఆర్టికల్స్ అంటే ఆడిటర్ దగ్గర పనిచేయటం అనేది మెథడ్ అది. సో ఇట్లా గట్టిగా చదివే వాళ్ళకి 4 to 5 years పడుతుంది. కొద్దిగా లేట్ అయ్యే వాళ్ళకి 5 to 7, 8, ఇంకొంచెం లేట్ అయితే 10 కూడా పడుతుంది. సో వీటన్నిటికి రెడీ అయితేనే ఆ కోర్సు జారాలి. సో ఈ సిఏ కోర్సు స్టార్ట్ చేసిన కొంతమంది స్టూడెంట్స్ మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. అది భయం వల్ల అంటారా, లేకపోతే వాళ్ళకి ఒక కరెక్ట్ ఫోకస్ లేదంటారా? అంటే జనరల్గా మధ్యలో వదిలేసిన వాళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళ ఛాయిస్ తీసుకోలేదు. ఇక్కడ కూడా అదే సమస్య. సో ఇప్పుడు నేను చార్ట్ అకౌంటెంట్ కాబట్టి మా అబ్బాయిలు ఇద్దరిని చార్ట్ అకౌంటెంట్ చేర్పిస్తే వాళ్ళ స్కిల్ వేరు, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరు. మన ఫోర్స్తో జాయిన్ అయినా కొంత టైం వాళ్ళు ఇష్టపడకపోవడం మనకు అప్పుడు అర్థమయ్యి అప్పుడు మనం వాళ్ళని వేరే కోర్సుకి వెళ్ళిపిస్తున్నాం. అదే రీజన్. వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళే చార్ట్ అకౌంటెంట్ విలువ తెలిసి సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది. దానికి ఒక అది ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది. ఎంత గొప్పవాళ్ళైనా చార్ట్ అకౌంటెంట్ వెళ్ళాడంటే మనకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తారు అంటే సొసైటీలో అంత రెస్పెక్ట్ అది. అంటే జాతి నిర్మాణంలో మనం అంటున్నాం. రెండోది మన సంతకానికి అంత విలువ ఉంది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయినా, ఈడీ అయినా, ఏదైనా కంపెనీ రిపోర్ట్ చూసుకున్నప్పుడు వాడు కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ తీసుకొని ఆడిటర్ ఏమన్నా మెన్షన్ చేసాడని చూస్తున్నాడంటే హౌ టోటల్ సిస్టమ్ ఈజ్ థింకింగ్ అబౌట్ చార్ట్ అకౌంటెంట్ సైన్ అంత వర్కౌట్ చేసింది. కానీ వీళ్ళకి అర్థమైంది అనుకో, కష్టమో నష్టమో కింద మీద పడి చదువుతారు.